Hello my dear upcoming officers, very warm welcome to Civic Adda online classes. Myself Maitri Srinivas, faculty of aptitude, reasoning and advanced maths. Reasoning లో నుండి ఇంకొక క్వశ్చన్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వండర్ఫుల్ క్వశ్చన్, మీలో ఎంతమంది ఆన్సర్ చేస్తారో చూద్దాం. ఓకే, సో ఇలా ABCD XYZ మళ్ళీ కంటిన్యూషన్ ABCD XYZ అలా రాసుకుంటూ పోతే వాట్ ఈస్ ది 100th లెటర్ ఇన్ ఇంగ్లీష్ ఫ్రమ్ ద లెఫ్ట్ అన్నాడు. ఓకే, ఎడమ వైపు నుండి ఆంగ్లంలో 100వ అక్షరం ఏది, ఇట్లా కంటిన్యూగా రాసుకుంటా పోతే మరి ఇందులో వచ్చే 100th పొజిషన్ ఏదని అడిగాడు. చెప్పగలరా ఎవరన్నా? తెలిస్తే ఆన్సర్ని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి, చూద్దాం. సింపుల్ అండి, ఏం లేదు. ఇప్పుడు 100th లెటర్ కావాలనుకోండి, సింపుల్ దాన్ని 26 తో డివైడ్ చేయండి. ఎందుకంటే నంబర్ ఆఫ్ లెటర్స్ 26 కదా ఇంగ్లీష్. 26 తో డివైడ్ చేస్తే 26 3 ఎంత అండి 78. మరి 100లోకి 78 తీసేస్తే ఎంత అండి 22. మరి 22nd ఆల్ఫాబెట్ ఏదండి V. మీ ఆన్సర్ అదే అండి, అయిపోయింది మీ ఆన్సర్. ఎట్లా సార్? ఇది 1, ఇది 2, ఇది 3, ఇట్లా ఇది 24, ఇది 25, ఇది 26, ఇది 27, అట్లా ఇది మనకి Z ఎంత వస్తుందంటే 52. ఇలా కౌంట్ చేసుకుంటూ పోవాలి మనం. ఓకేనా? అలాంటప్పుడు మీ ఆన్సర్ ఏమైందంటే V అవుతుంది. గుర్తుపెట్టుకోండి, వెన్ లెటర్ ఈజ్ గ్రేటర్ దాన్ 26 జస్ట్ డివైడ్ విత్ 26 అండ్ టేక్ ద రిమైండర్. ఎప్పుడైతే లెటర్ పొజిషన్ నీకు 26 కంటే ఎక్కువగా ఉంటుందో దాన్ని 26తో భాగించి శేషం తీసుకో, అదే నీ యొక్క ఆన్సర్. ఓకే, షార్ట్ నచ్చినట్లయితే దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, జై హింద్ అండ్ జై భారత్.